దేశ ఐక్యతను చాటుతున్న తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తీరుని కీర్తిస్తూ భారత సైనికులకు దేశ ప్రజల మద్దతుని తెలియజేసి వారిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు భారతీయ జనతా పార్టీ బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రను చేపడుతోంది. దేశవ్యాప్తంగా దేశభక్తి వాతావరణం నెలకొల్పాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణాలు, గ్రామాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ ప్రతి ఒక్కరిలో దేశానికి గౌరవం, సైనికుల పట్ల గౌరవాన్ని పెంచాలనేది యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ నెల 13న మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ తిరంగా యాత్ర ఈ నెల 23 వరకు 11 రోజుల పాటు జరుగుతుంది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట దేశ రక్షక దళాలు చేపట్టిన వ్యూహాత్మక దాడులతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు కాకావికలం కావడంతో పాటు భారత సైనిక సామర్థ్యాలు ప్రపంచానికి తేటతెల్లమయ్యాయి. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని స్పష్టం చేస్తూ భారత త్రివిధ దళాలు చూపించిన ధైర్య సాహసాలను దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరంగా యాత్ర ద్వారా యువతకు దేశ సైనిక సామర్థ్యాలను తెలియజేయడంతో పాటు దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు ఈ కార్యక్రమాన్ని రూపొందించి అత్యంత సమన్వయంతో ముందుండి నడిపిస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుండి సామాన్య పౌరుల వరకు అందరూ ఈ తిరంగా యాత్రలో పాల్గొని సైన్యానికి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. అలాగే మాజీ సైనికులు, సామాజిక సంస్థలు, విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశ ఐక్యతను చాటేలా భారత్ మాతాకి జై అనే నినాదాలతో అనేక చోట్ల ర్యాలీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఢిల్లీలో శౌర్య సమ్మాన్ యాత్ర పేరుతో కర్తవ్య పథ్లో బుధవారం ర్యాలీని నిర్వహించారు. ఇండియా గేట్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా, వీరేంద్ర సచ్దేవాలతో పాటు ఢిల్లీ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఇక హర్యానాలో పంచకుల నుండి తిరంగా యాత్రను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రారంభించారు. భారత్ మాతాకి జై, వందే మాతరం వంటి దేశభక్తి నినాదాలతో కొనసాగిన యాత్ర మేజర్ సందీప్ శంక్లా స్మారక చిహ్నం వద్ద ముగిసింది. 2 కిలోమీటర్లకు పైగా జరిగిన యాత్రలో చిన్నారులు, మహిళలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని దేశ సైనికులకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సహచరులు స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో నిర్వహించిన తిరంగా యాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత సాయుధ దళాలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహారాష్ట్రలో సైతం నిర్వహించిన తిరంగా ర్యాలీకి భారీ స్పందన లభించింది. త్రివర్ణ పతాకాలతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తిరంగా ర్యాలీకి నాయకత్వం వహించారు. జార్ఖండ్లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాబులాల్ మరాండీ, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్లు పాల్గొన్నారు. రాజధాని రాంచీలో ఉన్న షహీద్ చౌక్ నుంచి కోకర్లోని బిర్సాముండా సమాధి స్థల్ వరకు ర్యాలీని నిర్వహించారు. సాయుధ దళాలకు సంఘీభావం తెలిపేలా కర్ణాటకలో తిరంగా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బీవై విజయేంద్ర మాట్లాడుతూ పాకిస్తాన్ మనుగడ సాగించాలంటే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. అలాగే కర్ణాటకలోని మంగళూరు, బెళగావి, బళ్ళారిలో నిర్వహించిన యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా సమాయత్తం కావాలనే విషయాలతో పాటు సైనికుల త్యాగాలను, వారి పోరాట పటిమను దేశ ప్రజలకు తెలియజేసేందుకు వీలవుతుంది. సైనికుల ధైర్య సాహసాలను గుర్తెరిగి దేశం పట్ల బాధ్యతతో మెలుగుతూ భారత అభివృద్ధికి దోహదపడడంతో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టిగా ఎలా పోరాడాలనే స్ఫూర్తిని దేశ పౌరుల హృదయాల్లో బలంగా నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు కృషి చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ ఐక్యతను చాటుతున్న తిరంగా యాత్రపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన శ్రీ సాయి వెంపాటి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.